ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అంతటా వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా నాటిన చోట పైరు పిలకపెట్టే దశలో ఉంది. రైతులు వారి అనుకూలతలను బట్టి సంప్రదాయ పద్ధతిలో నాట్లు వేయడం లేదా వెద విధానంలో సాగు చేస్తున్నారు. వరిని ఏ విధానంలో సాగు చేసినా కలుపు సమస్య తప్పనిసరిగా ఉంటుంది. ప్రారంభ దశలో ఇవి పంటకు అందించే పోషకాలకు పోటీ పడుతూ పైరును ఎదగనివ్వవు. అంతేకాదు, ఈ దశలో మనం చేపట్టే పోషక యాజమాన్యం కూడా పంట దిగుబడులను నిర్దేశిస్తుంది. కాబట్టి రైతులు వరి సాగులో తప్పనిసరిగా కలుపు నివారణ, పోషక యాజమాన్య విషయంలో మెలకువతో వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. వరి నాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి విస్తారంగా. ఫస్ట్ వరిలో మనం కలుపు యాజమాన్యం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ నాటు వేసుకున్నాక 3 నుంచి 5 రోజుల లోపు మనం బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర లేదా ప్రెటిల్లాక్లోర్ అనే మందు 600 ml లేదా బెన్సల్ఫిరాన్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు లేదా పైరోజోసల్ఫిరాన్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. 3 నుంచి 5 రోజుల టైంలో మనం వేసుకున్నట్లయితే 6 నుంచి 10 రోజుల్లో కూడా మనం కలుపు మందు చల్లుకోవడానికి అవకాశం ఉంది. ఈ 6 నుంచి 10 రోజుల్లో పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందును 80 నుంచి 100 గ్రాములని 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. అదేవిధంగా కలుపు మొలకెత్తిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజులకు లేదా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సైహెలోఫాఫ్ బ్యూటైల్ అనే మందు 800 ml లేదా ట్రయోఫామ్ ప్లస్ ఈథాక్సి సల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వెడల్పాకు మరియు గడ్డిజాతి కలుపును నివారించుకోవడానికి 15 నుంచి 20 రోజులప్పుడు బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని 100 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. డైరెక్ట్ సోయింగ్ అనేది ఏరియా ఎక్కువ అయింది కాబట్టి దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తుకున్నప్పుడు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ 800 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంట్లో 15 నుంచి 20 రోజులకి సైహెలోఫాఫ్ బ్యూటైల్ ప్లస్ ఫెనాక్సిలం అనే మందుని 800 mlని పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. మెట్ట వరిలో కలుపు నివారించుకోవడానికి మనము ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ 800 గ్రాములని మనం విత్తనం వేసుకున్నాక 48 గంటల లోపు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 20 రోజులకు వచ్చే కలుపును నివారించుకోవడానికి మనం సైహెలోఫాఫ్ బ్యూటైల్ ప్లస్ ఫెనాక్సిలం అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఈథాక్సి సల్ఫిరాన్ అనే మందును 90 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని 15 నుంచి 20 రోజులకు లేదా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ కలుపు మందులను వాడినట్లయితే సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. యూరియాకు వచ్చినట్లయితే నత్రజని ఇచ్చే ఎరువుల్ని మనం స్వల్పకాలిక రకాలకైతే 3 సమభాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని మనం దమ్ము చేసే దశలో, ఇంకొక భాగాన్ని మనం దుబ్బు చేసే దశలో, ఇంకొక దాన్ని అంకురం దశలో చల్లుకోవాలి నత్రజనిని. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలకైతే మనం సిఫారసు చేసిన నత్రజనిని 4 సమభాగాలుగా విభజించుకొని 15 నుంచి 20 రోజుల గ్యాప్తో 4 సార్లు వేసుకోవాలి. ఎప్పుడైనా అంకురం తర్వాత మనము నత్రజని ఎరువులు అనేది వేసుకోకూడదు. భాస్వరం ఎరువులకు విషయానికి వచ్చినట్లయితే ఆఖరి దుక్కులో 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే ఒక డిఏపి బ్యాగ్ అయినా లేదా 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ వచ్చినట్లయితే 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని నల్లరేగడి భూమిలో అయితేనేమో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదే ఎర్రచిలక నేలలలో సగభాగం పొటాషియం ఆఖరి దిక్కులో, మిగతా సగభాగంని అంకురం దశలో వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఎరువులు వేసినాక 24 గంటల తర్వాత మాత్రమే వాటర్ పెట్టుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులని ఎప్పుడు పైపాటుగా వాడకూడదు. యూరియా, నీమ్ కోటెడ్ యూరియా వాడుకున్నట్లయితే మనకి వినియోగ సామర్థ్యం అనేది 10% పెరుగుతుంది. ఇంకా మనకి వరిలో కనిపించేది జింకు లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఆకుల పైన 3 నుంచి 4 ఆకులలో పెలుసుగా మారడం అనేది జరుగుతాయి. ఉధృతి అధికంగా అయినప్పుడు ముద్రాకు ఈనెలకు అటుపక్కన ఇటుపక్కన ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల మొక్క అనేది గిడసబారిపోతుంది, ఎదుగుదల అనేది ఉండదు.
టిల్లర్స్ అనేవి తగ్గుతాయి. దీని నివారణకి మనము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ లోపాన్ని నివారించుకోవచ్చు. వరి కంటిన్యూస్గా వేసుకునే ఫార్మర్స్ అయితే ప్రతి 3 సీజన్లకు ఒకసారి ఆఖరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఇంకొకటి మనకి ఇప్పుడు డైరెక్ట్ సోయింగ్ అనేది చాలా ఎక్కువ పెద్ద ఎత్తున రైతులు వేసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ సోయింగ్ మెట్ట సాగు చేసుకున్నప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది అధికంగా వస్తుంది. ఆకుల చివర్లు అనేవి పాలిపోవడం అనేది నిర్జీవంగా మారుతాయి. అంతేకాకుండా మొక్క అనేది పొడవుగా పెరగదు, గిడసబారిపోతుంది. దీని నివారణకి అన్నబేది 5 గ్రాములు ప్లస్ నిమ్మ ఉప్పు 1 గ్రాము కలిపి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి.